ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. దేవుని ప్రేమను బట్టి మన పాపములను కప్పిన దేవుడు, మన పాపములను తుడిచిపెట్టిన దేవుడు కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు కపటము లేనటువంటి ప్రేమ గలవారై ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పైకి ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు, సనుగుకొంటారు. వారి ఆతిథ్యము కూడా సనుగుకుంటూనే ఉంటుంది. కాబట్టి సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయాలి, ఒకరికొకరు ఆదరించుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యముగా దేవుని ప్రేమను బట్టియే మనము బ్రతికింపబడి ఉన్నాము. మనలో జీవమున్నదంటే దేవుడు మన ఎడల ప్రేమను చూపించబట్టే. జీవమైనటువంటి యేసుక్రీస్తును ప్రేమించి మంచి దినములు మంచి సంవత్సరములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కాపాడుకోవాలి. నీ నోటి నుండి ఏ విధమైన అబద్ధపు మాటలు బూతు మాటలు రాకూడదు. నీ నోటి నుండి విరోధమైన మాటలు రాకూడదు. నీ నోటి నుండి నాశనకరమైన మాటలు రాకూడదు. నీ నోటి నుండి కాని మాటలు రాకూడదు. నీవు జీవమును ప్రేమించిన వ్యక్తివైతే, మంచి దినములు చూడగోరుచున్న వాడివైతే, నీ నాలుకకు చెడ్డదానిని పలుకకుండా కాపాడుకోవాలి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, కపటపు మాటలు నీవు చెప్పకూడదు. నీ పెదవులను కాచుకోవాలి. నీవు మాట్లాడుటకు త్వరపడకూడదు. దేవుని మాటలు వినుటకు త్వరపడాలి, ప్రార్థించుటకు త్వరపడాలి. కానీ నీ నోట నుండి ఎట్టి కపటపు మాట అయినను రాకుండా నీ పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. నీవు కీడు నుండి తొలగాలి, మేలు చేయాలి. నీలో అసూయ బుద్ధిని తొలగించుకోవాలి. నీలో హేయమైనటువంటి క్రియలు తొలగించుకొని ఇతరులకు నీవు మేలు చేసేవానిగా, నీవు ప్రేమించేవానిగా ఉండాలి. సమాధానమును నీవు వెతకాలి, నీవు సమాధాన పడాలి. అంతేకాని నీ తోటి వారితో, ఇరుగు పొరుగు వారితో నీవు భేదములు పెట్టుకొని జీవించినట్లయితే నీకు పరలోక రాజ్యము లేదు. సమాధానమును వెదకి దానిని వెంటాడాలి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి కనుక నీవు నేను నీతిమంతులుగా ఉండాలి. ఆయన చెవులు మన యొక్క నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నవి కనుక ప్రభు అయిన క్రీస్తు వారికి ప్రార్థన చేయునప్పుడు మనము నీతిమంతులముగా ఎంచబడాలి. ప్రభువు ఎవరైతే కీడు చేస్తారో దేవుని ముఖము వారికి విరోధముగా ఉంటుంది. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు కపటము లేనటువంటి ప్రేమ కలవారై ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन पतरस की पहला पत्री 4वां अध्याय में है और सबसे श्रेष्ठ बात वह है कि एक दूसरे से अधिक प्रेम रखो, क्योंकि प्रेम अपने पापों को ढाँप
देता है। यीशु मसीह की जय। बिना खुदिए एक दूसरे की पहुनाई करो। यीशु मसीह की जय। आमीन। और अच्छे दिन देखना चाहता है और जीवन की इच्छा रखता है, वह अपनी जीभ को बुराई से और अपने होठों को छल की बातें करने से रोके रहो। यीशु मसीह की जय। वह बुराई का साथ छोड़े और भलाई ही करे। वह मेल मिलाप को ढूंढो और उसकी यत्न में रहो, क्योंकि प्रभु की आंखों धर्मियों पर लगी रहती है और उसके कान उनकी विनती की ओर लगे रहती है। परंतु प्रभु बुराई करने वाले के विमुख रहता है। यीशु मसीह की जय। आमीन।